హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జ్యోతి కొనగంటి. ఈరోజైతే చిన్న హార్వెస్ట్ ఉందని వచ్చామండి. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని వల్ల మేము బాగున్నామండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మంచి హార్వెస్ట్లు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము మనసారా. ఓకే అండి, ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది. హార్వెస్ట్లోకి వెళ్దాము అండి. చిన్న ఆనపకాయ అయితే ఉంది. షేప్ చూడండి, భలే బాగుంది. మరి పెరుగుతుందా లేదా కట్ చేసేద్దామా అని చూస్తున్నాం. చాలా లేతగా ఉంది, చిన్నగా ఉంది. హార్వెస్ట్ చేసుకుందామండి. ఓకే, ఇది చూడండి, ఎంత చిన్న దాంట్లో పెట్టాను. కాస్త పెద్ద దాంట్లో పెడితే ఇంకా మంచిగా వచ్చేది. లాంగ్ అండి, లాంగ్ ఆనప ఇది రెడీ అవుతుంది. క్యాలీఫ్లవర్ అండి, చిన్నగా ఉంది, కొంచెం చిన్న సైజులోనే. అంటే సీజన్ కూడా అయిపోవచ్చింది కదా, అందుకే కట్ చేసేసుకుందాం. ఎలాగా కట్ట అయ్య బాబాయ్. ఓకే, బుడ్డి క్యాలీఫ్లవర్. ఓకే, ఇక్కడ చూడండి, జుకినీ అండి, రౌండ్ జుకినీ. చూసారా, మంచి సైజ్ వచ్చింది. అసలు నాకైతే ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామా అనిపించింది. చూడండి ఎంత సంతోషం అనిపించిందో అసలు. వెరీ హ్యాపీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది ఒకటినా, ఇక్కడ ఒకటి వచ్చింది, రెండు వచ్చినాయి. ఇది ఇంకొంచెం సైజు పెరగాలి. రెండు అయితే ఒకసారి వచ్చినాయి కానీ ఇంకా పెరగాలి అది. అయినా రెండు హార్వెస్ట్ చేసేస్తానండి. అలా అండి, ఇదిగోండి చూడండి, మన గార్డెన్లో ఎంత బాగా వచ్చిందో. ఈరోజు మనం దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. వెరీ హ్యాపీ అండి. చూడండి ఎంత బాగుందో. మరి ఇంకా పెద్దది అవుతుందేమో. నాకైతే కంగారు ఆగట్లేదు, ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామా అనిపించింది, అందుకే హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇది కూడా ఉంది, ఇంకోటి కూడా. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. రెండు చుక్నీలు అయితే వచ్చినాయండి. హ్యాపీ. ఇదిగండి, రెండు చుక్నీలు చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట, ఎంత బాగున్నాయో. ఓకే అండి, ఇంకా క్యాలీఫ్లవర్లోనే అవి కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది కూడా ఒకటే క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి చక్కగా విచ్చిపోతున్నాయి. విచ్చుకుంటానికి రెడీ అవుతున్నట్టు అనిపించింది నాకు. ఇంకా అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉంది కత్తిరి, తగ్గట్లేదు. చూడండి చక్కగా ఉంది కదా. ఇది కూడా కట్ చేసుకుందాం. ఓకే, ఇంకా మనకి 4 క్యాలీఫ్లవర్లు అయితే వచ్చినాయండి. ఇంకా 3 ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇంకా 4 ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా రెడీ అవ్వలేదు. అవి కూడా రెడీ అయ్యాక కట్ చేసుకుందాం. క్లవ్ బీన్స్ అండి, క్లవ్ బీన్స్ రెడీగా ఉన్నాయి, కట్ చేసుకుందాం. కానీ ఇవి
కర్రీస్ తింటే మాత్రం భలే మంచి ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. హెల్త్కి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. దీంట్లో కాల్షియం అది ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్, హై ప్రోటీన్ ఉంటుంది. రెండు ఉన్నాయి ఇక్కడ. మనకి కాస్త ఎరువు అది ఇచ్చుకుంటూ ఉంటే మంచిగా వస్తూ ఉంటాయి. వెంగిడి బీన్స్ కూడా రెడీ అయ్యింది, ఇవి కూడా కట్ చేసుకుందాం. వెంగిడి బీన్స్ వింగ్స్లా ఉన్నాయని వీటికి వెంగిడి బీన్స్ అని పేరు అంటారు. ఇవి కూడా మంచి ప్రోటీన్ అన్నమాట. ఇక్కడ చూడు ఎంత బాగా వచ్చినాయో వెంగిడి బీన్స్ అన్నీ కూడా. చూడండి ఇవన్నీ ఎంత బాగా వచ్చినాయో చూసారా. అసలు ఇంకా మంచి పోషకాలు ఇంకా బాగా ఇచ్చుకుంటే పెద్ద కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఇంకా బాగా వస్తాయండి. నేను చిన్న కంటైనర్లోనే పెట్టాను. ఫ్లో బీన్స్ కట్ చేసుకున్నామండి. ఇక్కడ ఉన్న వెంగిడి బీన్స్ వచ్చినంత వరకు కట్ చేసేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ టైంకి ముదిరిపోకుండా ఉంటాయి. ఇది సీడ్స్ కోసం కొంచెం పెద్దగా ఉంది కదండి, సీడ్స్ కోసం ఉంచేస్తాను. మిగతా కట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నాయి కదా, ఎంత బాగా వస్తుంది. అసలు ఫుల్ ఫ్లవరింగ్తో ఉన్నప్పుడైతే భలే అనిపిస్తుంది. వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగుంటాయి అసలు ఫ్లవర్స్. ఇది కూడా ఉంచేస్తాను, ముదురుగా ఉంది కదా, పెద్దగా వచ్చింది. రెండు ఉంచేస్తా సీడ్స్. నెక్స్ట్ ఓకే, ఇదిగోండి చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో. వెంగిడి బీన్స్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి, మొత్తం చెట్టు అంతా ఫ్లవరింగ్తో ఉంటుంది, భలే బాగుంటుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి, కట్ చేసుకున్నా ఫ్లవ బీన్స్. చూసారా అలా మిల్క్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం కట్ చేసాక వండుకునేటప్పుడైనా సరే మనం వాటర్లో వేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. వంకాయలు అలా అయితే కట్ చేసుకునేటప్పుడు వాటర్లో వేసుకుంటామో అలా అన్నమాట. ఈసారి అంతా కొత్త కొత్త వెరైటీస్తో మన గార్డెన్ హ్యాపీ హార్వెస్ట్ అన్నమాట. అలాగే వీడియో తీసే కెమెరా ఉమ్మని కూడా కొత్తగా మా చెల్లి వచ్చారు. లాస్ట్ హార్వెస్ట్ చెల్లి చేసింది, మళ్ళీ ఇప్పుడు తను వచ్చింది. ఎంత బాగా మంచి సైజ్ వచ్చేసి కదా, ఇది చక్కగా రెడీ అయిపోయింది. చూడండి బీర, లాంగ్ బీర రెడీ అవుతుంది. దీనికన్నా ముందు ఇది వచ్చింది కానీ ఎందుకో మరి ఇది కొంచెం డల్ అయింది. అది కొద్దిగా
నేనైతే ఆలు టమాటా వేసి వండాను. భలే చాలా టేస్టీగా బాగున్నాయండి. ఈరోజైతే హ్యాపీ హార్వెస్ట్ అనమాట. వింగర్ బీన్స్, క్లావ్ బీన్స్ రెండు కూడా చాలా హ్యాపీ అండి. ఇది బీర్ అండి, చక్కగా అయితే వచ్చింది. ఇంకా రెడీ అవ్వలేదు, నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతుంది. మెంతికూర మళ్ళీ వేస్తాను అన్నాను కదండి, మళ్ళీ వేసాను. మెంతికూర చక్కగా అయితే వచ్చింది. ఒక 4-5 డేస్ అవుతుందేమో వేసి వచ్చింది. ఈ టమాటా నారండి, ఇది కూడా గ్రో బ్యాగ్స్ ఫిల్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు ఉన్నాయండి, టమాటాలు హార్వెస్ట్ చేసుకుంటాం. చెంబెల గుత్తు, వీటికి అది కట్టాలి అనుకున్నాను, కానీ ఈలోపే పెరిగిపోయి ఎక్కడ ఇరిగిపోతాయో అని నేను కట్టలేదు. నేను మొత్తం గిరక్కొట్టారులేండి. ఓకే, గుట్టు ఈ కొమ్మను పెట్టినా సరే మనకి మొక్క వస్తుంది. అది ఎలాగో నేను ఒకసారి చూపిస్తాను. అక్కడ ఆల్రెడీ పెట్టింది, వచ్చింది, చక్కగా మీకు చూపిస్తాను. చూసారా, ఇది టమాటా ఇలాగ కొమ్మ పెట్టింది అనమాట. సక్కర్స్ అని వస్తాయి కదండి టమాటా మొక్కలో, స్ట్రైట్గా పెరగకుండా పక్క నుండి కొమ్మలు వస్తాయి అనమాట. వాటిని సక్కర్స్ అంటారు. ఆ సక్కర్స్ కనుక మనం తీసేసి ఇలాగ పెడితే తిరిగి ఇలా కొత్త మొక్కలుగా వస్తాయి అనమాట. సీడ్స్ నుండి మనం గ్రో చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల మనం టైం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న తోటకూరని మనం కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకుందాం అండి. ఇక్కడ కూడా ఉన్న మ్యాక్సిమం వస్తున్నాయండి. సరే ఉంచుతాను వచ్చేంత వరకు. తర్వాత నెక్స్ట్ చూసారు కదా, నారు అది రెడీ చేసుకున్నాను. నారు అది రెడీ చేసుకున్నాను కదా, అవి నెక్స్ట్కి ఉపయోగపడుతుంది. టమాటాలు అయితే ఈరోజు మనకి ఇన్ని వచ్చినాయండి. హ్యాపీ. తోటకూర ఉందండి, తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఆనపకాయ ఉందండి, చిన్నది కట్ చేసుకున్నాం. లెటర్స్ అండి, లీవ్స్ అయితే రెడీ అయినాయి. లెట్యూస్ అంటారు కదా, ఇవి పిజ్జా బర్గర్లో మనం పెట్టుకుని తింటాం కదా, బర్గర్లో సలాడ్స్లోను పచ్చిగా తినే వెజిటేబుల్ అన్నమాట. ఇది చక్కగా క్యాబేజీ ఫ్యామిలీకి చెందిందే. ఇది మనకి రెడీ అయినంత వరకు కట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంకా రెడీ అవుతాయి, పాడవకుండా ఉంటాయి అన్నమాట, పండిపోకుండా ఉంటాయి. ఓకే అండి, లెట్యూస్ లీఫీ వెజిటేబుల్. వంకాయలండి, వంకాయలు రెడీ అయినాయి. కొంచెం లేతగానే కట్ చేసుకుంటున్నాం, చిన్నగానే. గుత్తి వంకాయ వెరైటీ అండి ఇవి. చూడండి, మంచి పర్పుల్ కలర్లో ఉన్న ఇవన్నీ కలిపి గుత్తి వంకాయ కూర వండేసుకోవచ్చు. ఇదొక వెరైటీ, లాంగ్గా ఉంటాయి, రోజాలు అంటారు. ముల్లవంగ అండి, ముల్లవంగ చూడు ఎలా వచ్చేసింది.
చిన్నగా అమ్మ ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయండి. నాలుగైదు మొక్కలు ఇలా పెట్టుకుంటే మనకి కర్రీకి సరిపడా వస్తే సీజన్ అయినా అన్ సీజన్ అయినా ఇబ్బంది పడక్కర్లేదు అనమాట. సీజన్ అయితే ఇంకా ఫుల్ ఉంటాయి, అన్ సీజన్ అయితే మనకి అన్నిటి మీద మన కర్రీ మనకి సరిపోద్ది అనమాట. గ్రీన్ చారలు వంకాయ అండి, ఇది కట్ చేసుకున్నాం చిన్నగా. ఇంకోటి ఉంది, ఇంకా చిన్నగా ఉంది. ఓకే, ఈరోజు అయితే మనకి ఇన్ని వంకాయలు వచ్చినాయండి, చాలా హ్యాపీ. వెరీ వెరీ. పచ్చిమిర్చి ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాం. చక్కగా రెడీ అయిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇవి మనం కట్ చేసేసుకుంటే పండిపోకుండా ఉంటాయి, ప్లస్ నెక్స్ట్ ఫ్లవరింగ్ అది వస్తుంది. చూడండి, ఓకే. ఇక్కడ ఉన్నాయి 2-3 మొక్కలు ఇలా పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి లాస్ట్ ఇయర్ నుండి ఉన్న మొక్కేనండి ఇది. దీన్ని కట్ చేశాను, మళ్ళీ చిగుర్లు పట్టుకుంటూ వచ్చిందన్నమాట. ఇక్కడ ఉన్న లాస్ట్ వీక్ కోసేసాము, ఇంకా లైట్గా ఉన్నాయి. సరే, అవి కూడా కట్ చేసేద్దాం. ఓకే అండి, ఇక్కడ కూడా అండి చక్కగా వచ్చాయి. వాటర్ టిన్లో పెట్టాను అనమాట, ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఏంటో గుర్తుపెట్టారా? ఈ ఫ్లవర్స్ ఏంటో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. మీకు ఎంతమంది కరెక్ట్గా గెస్ చేయగలరో చెప్తాను, చూద్దాము. మీరు ఎవరన్నా చూపిస్తారా? చూడండి, గెస్ చేయగలిగితే చెప్పండి. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్, క్లవ్ బీన్ ఫ్లవర్. ఇక్కడ ఒకటి ఉందండి ఆన్బా పింద, అది రెడీ అవుతుంది. ఇంకో డిఫరెంట్ ఆన్బా పిందని చూపించిన మీకు, చూడండి ఎలా ఉందో, బాగుంది కదండి. పాలకూర అని ఇది కట్ చేసుకుందాం. పెద్దగా వచ్చినాయి, రెడీ అయినాయి మాత్రం కట్ చేసుకుందాం. ఓకే అండి, పాలకూర అయితే ఇది ఒక మొక్క నుండి మనకి ఇంత వచ్చింది. ఇంక ఇక్కడ తోటకూర ఉంది, అది కూడా కట్ చేసుకుందామండి. కొయ్య తోటకూర. ఓకే అండి, ఇంత అయితే వచ్చింది, కట్ చేసుకుందాం. చూపించు ఒకసారి. చూసారా, 1 వీక్ అవుతుంది నేను అది స్టెమ్ కటింగ్ పెట్టి, చక్కగా వచ్చింది చూసారా.
బాగా హ్యాపీ అండి. ఇంకా కొన్ని నేను పెట్టుకోవాల్సింది, అవి కూడా పెట్టుకుంటాను. దీంట్లో పక్కన ఒక 2 మొక్కలు పెట్టుకుంటాను. తోటకూర లాస్ట్ వీక్ కట్ చేసాం కదా, మళ్ళీ వచ్చినాయి. కొంచెం నారు అది ఉంది, కొంచెం జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉందన్నమాట. ఇదంతా టమాటా నారండి. అక్కడ కొంచెం చూపించాను కదా, రెండిట్లో పెట్టాను అనమాట నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట. ఓకే అండి. చూడండి దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, మంచి సైజులో ఉన్నాయి కదా. ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి రెండు దొండకాయలు అయితే చాలు, చేతికి సరిపోతున్నాయి అన్నమాట. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ కట్ చేసేస్తున్నాను, మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతాయి కదా. పాడైపోతాయి, పండు అయిపోతాయి అని. నాటు దొండ అండి. దొండకాయలు వేసినాక ఇదంతా కూడా ప్రూనింగ్ చేశానండి. దొండపాదు లీవ్స్ అని తీసేసాను. సో మళ్ళీ స్టార్ట్ అవుద్దాం. చూడండి ఇది ఎంత పెద్ద సైజు వచ్చిందో, ఎంత బాగుందో. దొండకాయలు అయితే వచ్చాయి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చాలా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ హార్వెస్ట్ అండి. చూడండి క్లవ్ బీన్స్ మనకి చక్కగా కర్రీకి సరిపడా వచ్చాయి. అలాగే వింగిడ్ బీన్స్, లెటస్ అంటారు, లెట్యూస్ అంటారు. ఓకే అండి, టమాటాస్, పచ్చిమిర్చి, దొండ, ఇదిగోండి రౌండ్ జుకినీ. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఇవి చూస్తే నాకు అసలు ఎప్పుడు హార్వెస్ట్ చేద్దాం అనుకుని, ఇంకొంచెం పెరుగుతాయి అనుకుంటా. చక్కని సైజ్ అయితే వచ్చినాయి. అలాగే వంకాయలు, ఆనపకాయలు, తోటకూర అండి, గ్రీన్ తోటకూర, క్యాలీఫ్లవర్ చక్కగా వచ్చినాయండి మంచిగా. 4 క్యాలీఫ్లవర్స్ అయితే నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ పాలకూర. ఓకే అండి, వెరీ హ్యాపీ హార్వెస్ట్. మీ అందరికీ బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు కూడా వీడియో చూసినందుకు మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ వెరీ హ్యాపీ హార్వెస్ట్ అండి. మీరందరూ కూడా ఇలాగ చక్కగా మొక్కలను పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ హాయిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచి హార్వెస్ట్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.